మోహన్ బాబు ఏం చెప్పాడు, వీడు ఎప్పుడైతే మోహన్ బాబు అంతు చూస్తానన్నాడో, ఇల్లీగల్లీ హీ ఈస్ స్టేయింగ్ ఇన్ మై హౌస్. yes he is trying to occupy the house illegally అనేది పాయింట్. illegally he is staying in my house. I got a threat from him. అంతు చూస్తానన్నాడు. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి ఇన్ మై హౌస్. అంటే ఈ మాట అనలేదా, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను సీనియర్ సిటిజన్ ని, నాకు ప్రొటెక్షన్ కావాలి. సీనియర్ సిటిజన్ ఆ మాట అనలేదు, నాకు ప్రొటెక్షన్ కావాలి. మరి ఇవన్నీ మీడియాలో వచ్చేసింది. ఎక్స్ట్రా బిల్డప్ చేస్తారు కదా, మీడియా తెలియదే ఉంది. అడిగింది ఏంటంటే ఆయన హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్ అండ్ ట్రైయింగ్ టు ఆక్యుపై అన్న మాట వచ్చింది. అదే, హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్, హీఈస్ ట్రైయింగ్ టు ఆక్యుపై ప్లేస్. ఐ గాట్ థ్రెట్ ఫ్రమ్ హిమ్, ప్లీజ్ టేక్ హిమ్ అవే ఫ్రమ్ మై హౌస్. అది ఆయనకి ఇచ్చింది కాపరేట్. అతను ఆ ఇంట్లో ఉండటానికి లేదు, అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా స్టే చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి అని. మన సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి, మీలాగే ఒక సీనియర్ వ్యక్తి అండ్ వాళ్ళ ప్రాంతం వ్యక్తి కూడా ఆయన నాతో అన్నమాట ఏంటంటే, మనోజ్ యాటిట్యూడ్ చాలా కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ అండి మనోజ్ది. తనకి వాడికి ఆస్తుల మీదో లేకపోతే ఆస్తుల్ని చేజిక్కించుకుందాం అని అలాంటి ఆలోచనలు లేవు. ఉన్న లోపం కానీ దోషం కానీ ఏదైనా ఉంటే విష్ణు దగ్గరే ఉంది. మోహన్ బాబు గారి స్టాఫ్ అంతటిని కూడా కంప్లీట్గా మార్చేశాడు. వాళ్ళని తీసేసి తన మనుషుల్ని ఊరి నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు ఇక్కడ, ఎందుకంటే తన కంట్రోల్లో ఉండాలి ప్రతిదీ అని ఒక పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పారు. చెప్పుంటారు బట్ గోపాల్ రెడ్డి ఉన్నారు ఆయన, మేబీ ఆయన అనుకుంటున్నాను, నేను పేరు చెప్పను, బట్ నాతో చెప్పిన వ్యక్తి ఇది. అది ఆఫ్ కరెక్ట్, ఆఫ్ ట్రూత్, ఆఫ్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మోహన్ బాబు తర్వాత ఇన్ఛార్జి యూనివర్సిటీకి విష్ణు అయ్యాడు, విష్ణుని ఏర్పరిచారు, సీఈఓ చేశారు. ఎందుకు విష్ణు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్, వేరస్ మనోజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. వై అంటే వీడి ఎడ్యుకేషన్ కానీ వీడి దీంట్లో కానీ ఆల్రెడీ స్కూల్ రన్ చేస్తున్నాడు, స్కూల్ ఓపెన్ చేసి అమెరికన్ స్కూల్ రన్ చేస్తున్నాడు. సో ఆ విద్యార్థి దీంట్లో కూడా బిగినింగ్ నుంచి ఈ లైన్లో ఉన్నాడు. మనోజ్ బిగినింగ్ నుంచి ఈ లైన్లో అసలు మైండ్ పెట్టలేదు. సో అందువల్ల అతను ఎలిజిబుల్, క్వాలిఫైడ్, అతను ఇచ్చారు. అతను దాన్ని తన కంట్రోల్ తెచ్చుకోవటం కోసమని క్వైట్ బట్ న్యాచురల్. ఎవరైనా తన కంట్రోల్ తెచ్చుకుంటారు, తన కంట్రోల్లో ఉండే స్టాఫ్ని ఏర్పరచుకుంటారు కదా. తను ఇక్కడ ఉంటాం. మోహన్ బాబు గారి స్టాఫ్ని తీసేయడం ఎందుకండి? మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ ఏమి లేదు. మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ సపరేట్గా ఏమి లేదు. అంటే మోహన్ బాబు గారి స్టాఫ్ అంటే ఐ టెల్ యూ అంటున్నారు కాదండి, మీ టీం అని ఒకటి ఉన్నారు అనుకోండి, మీకు లాయల్గా ఉంటారు, మీకు ఎమినబుల్గా ఉంటారు, మీకు ఫేవరబుల్గా ఉంటారు, అన్ని ప్రతిదీ మీకు చేరవేయడం లేకపోతే మీతో షేర్ చేసుకోవడం, మీ రీచ్ వరకు వచ్చేటట్టు చేయడం చేస్తారు మీ లాయలిస్టులు. మీరు కానప్పుడు, వాళ్ళు లేనప్పుడు మరి మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినట్టే కదండి. మోహన్ బాబు ఏం చేశాడంటే, మోహన్ బాబు ఏం చేశాడంటే, ఒక స్టేజ్ వచ్చినాక విష్ణు ఇట్ ఈస్ అప్ టు యూ నౌ, నేను కులపతి అయిపోయినాక కులపతి పొజిషన్లో ఉన్నాక నేను ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మిగతా విషయాలు, ఆ విషయాలు. ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇక్కడ ఈ కాంపౌండ్ మేనేజ్మెంట్ నీది, నువ్వు చూసుకోవాలి. ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను, ఇక నువ్వు చూసుకోవాలి అని చెప్పి నాకు అంటే ఇది డైలీ ఇక్కడ ఈ చూసుకుంటూ ఉంటే డైలీ ఎఫ్ఐఆర్, డైలీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. డే టు డే ఎఫ్ఐఆర్, డే టు డే ఎప్పటికప్పుడు. సో ఈ కంప్యూటర్లో కూర్చోటము, కంప్యూటర్లో ఇక్కడ ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా అక్కడ కంప్యూటర్లో ఇవన్నీ మోహన్ బాబుకి ఆ కంప్యూటర్ ఇవన్నీ తన జనరేషన్ జాబ్ కాదు. కానీ ఈ గొడవ అంతా మాటలతో అయ్యేది కాదు. కంప్యూటర్లు అందరూ కంప్యూటర్లే, ఎదుర్కొండ వాళ్ళు కూడా మెయిల్ ఇస్తారు మాట్లాడరు. సో ఇది మన కాదరా నువ్వు చూసుకోవాలని చెప్పి అప్పచెప్పేశారు. సో చూసుకోవాలనుకున్నప్పుడు అప్పచెప్పినప్పుడు తను మార్చుకున్నాడు. కొంతమంది సీనియర్స్ని కూడా తీసేశాడు. నాకు తెలిసి కొంతమంది అక్కడే వచ్చింది సార్. ఇప్పుడు యూఆర్ నౌ రైట్ ఆన్ ది పాయింట్. సీనియర్స్ ని ఎందుకు తీసేశాడంటే ఇప్పుడు తనకి కావాల్సిన కంఫర్టబుల్ జోన్లో కావాలి వర్క్ చేసేవాళ్ళు, తన కంఫర్టబుల్ జోన్లో కావాలి. సీనియర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అంకుల్ అని తను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. తను సీఈఓగా ఉండి సీనియర్స్కి ఎట్లా ఉంటుంది, మన పిల్లాడే కదా, నార్మల్. అదే ఆ చిన్న హై హ్యాండ్ ఉంటుంది పెద్దవాళ్ళు, సీనియర్స్ అన్ని క్యాంపుల్లోని అన్ని చోట్ల జరుగుతున్నది అనుకోండి. అదే అయితే కాకపోతే అక్కడే ఉన్నది బేసిక్ గా. ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే, అంటే లైవ్లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే, సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు 10 రూపాయలు ఇస్తే ఒకటి 40 రూపాయలు చేశాడు, ఇంకోటి 100 రూపాయలు చేశాడు, ఇంకోటి 2 రూపాయలు చేశాడు అని చెప్పి. బట్
ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి కానీ లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే, నాట్ మనోజ్ ఫిల్మ్స్. ఇది రికార్డు మనకు తెలిసి. సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో ఎన్ని చెయ్యలేకపోయాయో మనకి తెలుసు, ఇండస్ట్రీ అందరికి తెలుసు. మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు. మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు. సపోర్ట్ చేయలేదు ఎందుకంటే చెప్పమంటారు పర్సనల్ చెప్పు. మనోజ్ హీ ఫీల్స్ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ డజంట్ లిజన్ టు ఎనీబడి. హీ డైరెక్టర్ పెట్టుకుని తనే డైరెక్షన్ అంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి తనే ట్యూన్స్ అంటాడు, రైటర్ పెట్టుకుని తనే రాయాలంటాడు. అన్నీ తనకు తెలుసు, అన్నీ తనిట్లో నిష్ణాతున్నాను, అన్నీ నాకు అన్నిట్లో ఏలు పెడతాడు. అనేక సార్లు ఆ డిస్కషన్లు కూడా జరిగిన సందర్భాలు సినిమా ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. మనం ఎందుకు 60 మంది పెట్టుకుంటాం? ఒక్కొక్కళ్ళ టాలెంట్ను మనం ఎగ్జిక్యూట్ చేసి ఒక్కొక్క టాలెంట్ ఎవరి క్రాఫ్ట్ వాళ్ళని మనం పెట్టుకుని వాళ్ళ టాలెంట్ను మనం ఉపయోగించుకుంటూ ప్రోడక్ట్ తప్పితే వన్ మ్యాన్ షో కాదు. అంటే అతనికి ఆ యాటిట్యూడ్ వేరు. ఆ యాటిట్యూడ్ మొత్తం ఏదో అన్నీ తనకు తెలుసు. మ్యూజిక్ కూడా తను ఏదో బీట్ కొట్టి ఈ బీట్లో సాంగ్ అంటాడు. సో దిస్ ఈస్ ద వే. సో ఈ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్. మీరు చాలా బయాస్డ్ అయిపోయారేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక నుంచి మీరు విష్ణునే సపోర్ట్ చేస్తూ మనోజ్ని అసలు మనోజ్ అన్నవాడు కంప్లీట్ గా వేస్ట్ వరస్ట్ అన్న యాంగిల్లోనే మీరు మాట్లాడుతున్నారు. బయాస్ అయిపోయారేమో మీరు అనిపిస్తుంది. కరెక్ట్, ఖచ్చితంగా బయాస్ కాదు. ఇదే మనోజ్ నేను మెచ్చుకున్న సందర్భాలు గతంలో పెళ్లికి ముందు వరకు. అంటే పెళ్లికి ముందు వరకు మీరు అంత స్పష్టంగా అంటున్నారు అంటే అమ్మాయి వచ్చి కంప్లీట్ గా మార్చేసిందా మనోజ్ వైఫ్? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందు విష్ణు ఎంతో అలాగే ఉండేవాడు. మనోజ్ కూడా అదే డిసిప్లైన్, అదే విషయం, అదే పద్ధతిలో. మోహన్ బాబు ఎలా డిసిప్లైన్గా పెరిగాడు ఒకటి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్క మనిషికి 2 కోణాలు ఉంటాయి. మోహన్ బాబు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యాడు. సెలబ్రిటీ అవ్వటానికి ఎన్ని మెట్లు ఎక్కాడు, ఎన్ని అవరోధాలు అడ్డుకుని ఎదిరాడు, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ వెళ్ళాడు, ఎలా కింద పడి ఎలా పైకి లెగిశాడు, ఆ జర్నీ ఏంటి అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఒకళ్ళైతే, ఆ సెలబ్రిటీ అయినాక ఆయన స్టేటస్ లో బతికింది ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మొదటి నుంచి ప్రయాణం విష్ణు తీసుకున్నాడు, స్టేటస్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనోజ్ తీసుకున్నాడు. ఇది డిఫరెన్స్, ఇది జరిగిన డిఫరెన్స్. ఇది క్లియర్. నేను నా అనుభవంలో మాకు 45 ఏళ్ళుగా మోహన్ బాబుతో నాకున్న ప్రయాణంలో మోహన్ బాబు ఫస్ట్ నాకు పరిచయం అల్లూరు సీతారామరాజులో పెళ్లి కొడుకుగా వేసిన రోజు. అది మీ నాన్నగారే కదా డైలాగ్. నేను దానికి వేసాను. అప్పటి నుంచి జర్నీ. అప్పుడు అంతకుముందు పరిచయం, అంతకుముందు తను నేను స్కూల్లో క్యాసరీ స్కూల్లో 4వ క్లాస్ చదువుతుంటే స్కూల్ డ్రిల్ మాస్టర్. అప్పటికి అంత పరిచయం లేకపోయినా అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పరిచయం, ఆ సినిమా ఫీల్డ్ పరిచయంగా అది. అక్కడ నుంచి చూస్తున్నాను. నన్ను డైరెక్టర్ చేసింది మోహన్ బాబు. అర్ధరాత్రి నాకే తెలియదు నేను డైరెక్టర్ అవుతానని. అంతవరకు తెలియదు. సడన్గా 10:30 ఫోన్ చేసి రారా అన్నాడు. బాబురావుతో వెళ్తే ఏంటంటే బాబురావు అడ్డు ఏంటంటే మోహన్ బాబు నేను డైరెక్ట్ చేయమన్నాడు, ఏం చేయమంటావు అని చెప్పారు. అట్లా అలా బంధం. మళ్ళీ పోట్లాడుకున్నామా చాలాసార్లు పోట్లాడుకోవడం తెలుసుకున్నా, చాలా నాకు తెలుసు కదా. అలా పోట్లాడుకున్నాం. బట్ అతను అందుకనే పలుకులో పటుత్వం, మనసులో మృదుత్వం మోహన్ బాబు, అది నాకు తెలుసు. అందువల్ల ఆ జర్నీ చూశాను. ఆ జర్నీలో మొత్తం చూసుకుంటూ రాబట్టే ఈ నిర్ణయం. ఇప్పుడు ఆయన మీద అసలు డిబేట్ లేదండి, మోహన్ బాబు గారి మీద డిబేట్. ఆ జర్నీలో ఈ పిల్లలు తీసుకున్న పార్శ్వాలు ఇవి అన్ని చూశారు. ఆ పార్శ్వాలు చూశారు. దాన్ని బట్టి చెప్తున్నా. అదే నాకు బయాస్ అనేది. ఎందుకంటే మోహన్ బాబు బిడ్డలు అందరూ నా బిడ్డలాగా నాకు సమానమే. ఆ ముగ్గురు అంకులైనా మాట్లాడతారు ప్రేమ. కానీ ఇంకొక మాట, విష్ణు రాసిన లెటర్లో నేను ఎప్పుడు నాకు ఆస్తుల మీద నాకు ఎటువంటి ఆశ లేదు, నేను కుటుంబం తాలూకు పరువుని మర్యాద కాపాడడానికి నేను ఎప్పుడు ట్రై చేసాను తప్పితే నేనేమో వాళ్ళలాగా నేను పరువులు తీయలేదు అన్న మాట ఏదో ఆ సౌండ్ వచ్చేటట్టుగా లెటర్లో ఉంది. 2 వాక్యాలు. అంటే విష్ణు అంటే ఎప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకుంటే అంటే ఎవరు ఏమనుకుంటారు ఈ మాట వల్ల అన్నది ఒక్క క్షణం ఈ నిమిషంలోనైనా మర్చిపోతే, ప్రతిదీ కూడా ఏ రోజున మనోజ్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు, హైప్గా మాట్లాడింది లేదు, హైపర్గా మాట్లాడింది లేదు. మేము మోహన్ బాబు గారి పిల్లలు మేము అన్ని మనోజ్ ఎప్పుడు మాట్లాడలే. సరే లక్ష్మీ ప్రసన్న తన పద్ధతిలో తన వేరే ట్రాక్. బట్ విష్ణు మాట్లాడేది అయితే ఎప్పుడు మీరు ఇందాక చెప్పిందంతా కూడా చాలా హైప్గా ఉంటుంది, చాలా హైప్. అంటే విష్ణు మాట్లాడితే అందుకే విష్ణు చాలా సార్లు ఎక్కువ ట్రోలింగ్ కి గురైంది కూడా
అదే కారణం అదే కారణం. అదే కారణం కదా. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పిన ఆ షేరింగ్ కరెక్ట్ కాదేమో. లేదు, అది కరెక్ట్ కరెక్ట్, అది వేరు. ఇక్కడ ఎట్లా అంటే ప్రొఫెషన్ వచ్చే సినిమా వచ్చేటప్పటికి ఎందుకని బిగినింగ్లో లేదు. డి సినిమాలప్పుడు ఇలా మాట్లాడా లేదు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది తన ఆ హైప్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా ఎలక్షన్స్ తర్వాత తను అనేక ట్రోల్స్కి ఎఫెక్ట్ అయ్యాడు. ఆ ట్రోల్స్ ఎఫెక్ట్ అవటం వల్ల తను కొంచెం హైప్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఓవర్కమ్ అవటానికి మాట్లాడదు. మీకు కావాలంటే చూడండి, డి ఆ సినిమాలో అప్పుడు వాట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్స్లో కూడా చాలా చాలా హంబుల్గా మాట్లాడేవాడు. ఆ తర్వాత ఈ మా ఎలక్షన్ నుంచి ఈ ఫోర్స్ టు స్పీక్ లైక్ దట్. అది అనేకసార్లు నేను డిస్కస్ కూడా చేశాను. ఎందుకు మాట్లాడతారు, ఎందుకు విష్ణు ఓవర్గా నీ ట్రెండ్ వదిలి, నీ స్టైల్ వదిలి, ఎందుకు లేకపోతే ఎట్లా ఇలా ట్రోల్ చేస్తా ఉంటే, నేను ఇలా ఉంటే సైలెంట్ గా ఉంటే వాళ్ళని అందరి మీద చాలా గట్టిగా వాళ్ళకి వార్నింగ్లు గట్ట కూడా ఇచ్చాడు. యూట్యూబర్స్ మీద కౌంటర్ ఇలా చేయకపోతే ఇక వాళ్ళు ఎక్కేస్తా ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలి. అందుకని కొంచెం ట్రెండ్ మార్చాడు. ఇప్పుడు మా ఎలక్షన్స్ టైంలో కూడా మనోజ్ పర్సనల్ గా తను సపోర్ట్ ఇవ్వడం కానీ, హాల్కి వచ్చి అక్కడ ఓటింగ్ హాల్కి వచ్చి అక్కడ ఉండి అంత అందరితో మాట్లాడడం, విష్ణు గట్టిగానే సపోర్ట్ చేశాడు. ఏమి ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చింది అనేది ప్రశ్న. ఎక్కడ తేడా వచ్చింది అన్నదే ప్రశ్న. ఒకటి తను పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకుంటే ఎవరు తప్పు కాదు. అంటే అదే ఆ ఒక్క కారణానికి మోహన్ బాబు గారు మనోజ్ ని అవాయిడ్ చేద్దాం అనుకున్నారా? అంటే తన విధికి తను వదిలేద్దాం, తన విధికి అవాయిడ్ చేయటం అనేది లేదు. ఓకే, వింటలేదు సరే, కానీ వాడి ట్రెండే వాడికి పనికి వస్తేమో, వాడి ట్రెండ్ వాడు సక్సెస్ అవుతాడేమో, లెట్ us see, వెయిట్ ఫర్ సమ్ టైమ్. అని చూస్తే హీ లాస్ట్ మనీ. ఏ ప్రాజెక్టు ప్రాపర్ ప్లానింగ్ లేదు. హీఈస్ లూజింగ్ హిస్ కెరియర్ యాజ్ అ ఫాదర్. అరే ఏంటి వీడు, మనం చెప్పింది ఏంటలేదు, వెళ్ళిపోయాడు, పోగొట్టుకుంటున్నాడు, వాడిని ఎట్లాగైనా మళ్ళీ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ది ట్రాక్ అని చెప్పి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నాల్లో జరుగుతున్న గొడవలే. ఇందాకలా మీరు మాట్లాడిన దాంట్లో ఒకటి రెండు మాటల్లో ఈ మ్యారేజ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఇచ్చేసి రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారేజే మోహన్ బాబు గారికి అసలు ఇష్టం లేదు అన్నది ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు వింటున్నా. ఆ మ్యారేజే ఆయనకి ఇష్టం లేదు. ఆ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల అన్ని విషయాల్లోని మనోజ్ ని కొంచెం దూరం పెట్టడం అన్నది. పెట్టడం అనే మాట అన్న కానీ ఇష్టం లేదని గ్యారంటీ. ఎందుకంటే మోహన్ బాబు క్లియర్గా పెళ్లికి ముందు, ఏ పెళ్ళి అయినా వివాహానికి 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. ఆ లెక్కలో ఫస్ట్ మిస్ అయింది, ఫస్ట్ ఎట్లాగా తప్పు అయ్యేది. ఇప్పుడు నేను అనలైజ్ చేశాను, ఆ పిల్ల ఎందుకు ఫస్ట్ మ్యారేజ్ విడిపోయింది, నువ్వెందుకు విడిపోవాల్సి వచ్చింది. సో ఈ కారణాలు ఏంటి, ఎవరిది ఎక్కడ తప్పు, ఎవరిది ఎక్కువ తప్పు ఎవరిది ఎక్కడ ఉంది. సో ఇవన్నీ బేరీస్ చేసుకుని చూస్తే వాళ్ళ యాటిట్యూడ్, ఆ కుటుంబం యొక్క యాటిట్యూడ్, ఆ కుటుంబం యొక్క టెంపర్మెంటు, మన కుటుంబం యొక్క టెంపర్మెంట్ యాటిట్యూడ్ మ్యాచ్ అవ్వదు. ఏనాటికి ఓనాటి గొడవలు వస్తాయి. ఎప్పటికైనా మనలో ముందే చెప్పాడు. అందుకని ఈ పెళ్లి వద్దు అని అన్నాడు. నేను చేసుకుంటాను, అయితే నీ పెళ్లికి రాను అన్నాడు ఆయన. అంత ఖరాఖండిగా చెప్పాడు కదా. అప్పుడు ఏం చేసింది లక్ష్మి, లక్ష్మీ ప్రసాద్ టేక్ ఓవర్ చేసుకుని తన ఇంట్లోనే, నాన్న రాకపోతే నేను చూసుకుంటా రారా నువ్వు అని తన ఇంట్లో పెళ్లి కొడుకుని చేసింది. అవును, అది ఎందుకు చేసింది లక్ష్మీ ప్రసాద్ అంటే మనకు తెలుసు, మోహన్ బాబు కొంచెం లీనియన్స్ ఎక్కువ. ఆ పిల్ల వల్ల అదృష్టం కలిసి వచ్చింది ఆ పిల్ల మీద. అందుకని ఏదైనా ఆడపిల్ల కదా, ఉంటుంది. తన పిల్ల పేరు మీద కంపెనీ కూడా పెట్టి కలిసి వచ్చింది అని చెప్పి. సో అది అడ్వాంటేజ్ తీసుకుంది. నాన్నతో నేను మాట్లాడతాను రా తీసుకెళ్ళి పెళ్లి కూర్చుని చేసి. అప్పుడే మోహన్ బాబు చెప్పాడు, అనలైజ్ చేసి ఆ టెంపర్మెంట్లు, వాటి యాటిట్యూడ్, మన టెంపర్మెంట్ మనకు తెలుసు, మన యాటిట్యూడ్ మనకు తెలుసు. ఇది మ్యాచ్ కాదు, ఎక్కడో ఒక చోట దెబ్బ కొడుద్ది, ఫ్యూచర్లో మనం ఇబ్బందులు పడతాం, వాళ్ళకి మనకి మంచిది వద్దు, నా మాట ఏమో అంటే వెళ్ళలే. సో అక్కడి నుంచి వెళ్ళలేదు. ఓకే, క్యారియర్ వెళ్ళిపోయాడు. అదే మోహన్ బాబు గారు దూరం పెట్టినప్పటికీ కూడా మనోజ్ మాత్రం ఎప్పుడు మోహన్ బాబు గారి పట్ల కానీ లేకపోతే కుటుంబం పట్ల కానీ తను ఎప్పుడు విధేయంగానే ఉన్నాడు. బట్ వాళ్ళే కావాలని మనోజ్ ని దూరం పెట్టడం, అవాయిడ్ చేయడం వాస్తవం కాదమ్మా. ఇది వాస్తవం కాదు. అంటే బయటికి రాలేదు కనుక ఎంతవరకు ఎవరికి తెలియదు. బయటికి ఈ మనోజ్ అనేవాడు ఆ పెళ్లి నుంచి ఎప్పటికప్పుడు కొంచెం డిస్టర్బ్డ్గానే ఉన్నాడు.
ఇంతకు ముందులాగా మోహన్ బాబు ఇంట్లో ఫంక్షన్ అంటే మొత్తం ముగ్గురు వచ్చి నుంచునేవారు. కొన్ని సందర్భాలు రాకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి ఈ పెళ్లి కాడ నుంచి మనిషిలో కొంచెం తేడా, కొంచెం మంచి ఎవరు ఎంకరేజ్ చేస్తారు. మీరు నెగిటివ్ ధ్వనిస్తుంది మీరు అన్న మాటలో. అంటే వివాహం అయిన తర్వాత మరి ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు, అమ్మాయే చెప్తుందా లేకపోతే బంధువులు చెప్తున్నారా, ఏదో మొత్తానికి చిన్న నెగిటివ్ ధ్వని ఉంది అందులోని. కానీ మన మనోజ్ బేసిక్ గా కొన్ని అలవాట్లకి బానిసై మందు పార్టీలు వీటికి అలవాటు. విష్ణు దగ్గర అది లేకుండా, విష్ణు దగ్గర లేదు, ఇది పెంచుకున్నాడు. దానివల్ల అలాంటి ఒక మనిషిని ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని వచ్చి పూర్తిగా మార్చింది, పూర్తిగా ఒక సవ్యమైన దిశలో మనోజ్ని నిలబెట్టింది అనే ఒక పాజిటివ్ రిమార్క్ కూడా ఆ అమ్మాయికి ఉన్నది. మరి ఏ రకంగా అమ్మాయిని అంటలేదు, ఆ అమ్మాయి అని నేను అంటలేదు. ఆఫ్ కోర్స్ ఎవరి వల్ల అతను అమ్మాయి అవ్వచ్చు, ఆ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొత్తగా ఏర్పడిన స్నేహ బంధం అవ్వచ్చు. ఇప్పుడు అతను పెళ్ళైనా కొత్త గ్రూప్ ఏర్పడారు. గతంలో ఉన్న ఫ్రెండ్స్ వేరు, ఇప్పుడున్న ఫ్రెండ్స్ వేరు. సో ఎవరైతే ఏమవచ్చు, నీకు రైట్ ఉంది, నువ్వు డిమాండ్ చెయ్యి, ఎక్కడికి పోదు. అదేలేండి వెనకథలు చెప్తారు, అడుగు ఎందుకు తగులకు దిగు, అలా ఎంకరేజ్ చేయటంలో మానాడు ఆ మూడుకు వచ్చాడు, అడగాలి, డిమాండ్ చేయాలి. పొలిటికల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదండి? ఇప్పుడు విష్ణు వైఫ్ వల్లే మోహన్ బాబు గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం అన్నది జరిగిందని ఒక మాట ఉన్నది చాలా స్ట్రాంగ్ గా. వాళ్ళ వల్లే ఆయన లీనియన్స్ చూపించాడు. అది ఆయన మామూలుగా చేరాడు, కానీ అది అనుకున్నా కూడా తప్పులేదు. ఇది అడిగాను కూడా నేను, ఏంటన్నా ఇలా అన్నారు అనుకోని, ఇలా అనుకుంటే తప్పే ఉందా అన్నాడు. అదే ఇప్పుడు మనోజ్ వైఫ్ వాళ్ళు కొంచెం ఏదైనా మరి వైఎస్ఆర్సీపీకి దూరం మనుషులు కదా కదా, పెద్ద దూరమే కదండి. నీ రాజకీయాల్లో అటు ఇటు ఓకే, అటు ఇటు ఓకే, అంత విరోధము చంద్రబాబు జగన్ లాగా విరోధాలు ఏం కాదు. మామూలుగా ఉంటాయి, అవసరమైతే అటు ఇటు. ఆ పొలిటికల్ ఆస్పెక్ట్ ఏమి దీంట్లో ప్లే అవుతున్నదని మీరు అనుకోవట్లేదు? లేదు, అదే ప్లే. ఎందుకంటే మోహన్ బాబుకి వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్స్. ఎందుకంటే మోహన్ బాబు నాన్ పొలిటికల్ గా యాజ్ ఆర్టిస్ట్ గా అందరితోటి పరిచయాలు. చిత్తూరు జిల్లాలో, ఆ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు పరిచయం, ప్రతి పార్టీ నాయకుడు మోహన్ బాబుకి. తన ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు అందరూ తను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏ పార్టీ మోహన్ బాబు గారు అందరితో బాగుండే మనిషి. పర్టికులర్ చిత్తూరు జిల్లాలో, పర్టికులర్ గా ఆ జిల్లాలో రాయలసీమలో ఉన్న ఎవరైనా మినిస్టర్లు ఎవరైనా సరే చంద్రబాబు మోహన్ బాబు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటము, వాళ్ళు తన ఇంటికి రావటము, అందరితోటి ఆ కార్డియల్ రిలేషన్. ఏ పార్టీ అపార్ట్ ఫ్రమ్ పార్టీ ఎవరైనా ఉండేది. అదొక హ్యాబిట్ మోహన్ బాబు కూడా. అందరినీ ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ పిలవటం, భోజనానికి పిలవటం, అదేనండి ఎంగేజ్ చేయడం అనేది అతనికి అలవాటు ఉంది. పార్టీయింగ్, అందరినీ కలవడం అవన్నీ ఓకే. మన మోహన్ బాబు గారి గురించి మనకి చెప్పేది ఏం లేదు, మనకి తెలియదు, ఈజ్ అన్ ఓపెన్ బుక్ అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇది ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారు? సెటిల్ అయిపోద్ది, ఏమి లేదు. నిర్మల ఆవిడ ఇప్పుడు పాపం బాధ ఏంటంటే అనవసరంగా నిర్మల గారికి కూడా నిందొచ్చే మాటలు వస్తున్నాయి. అవి నేను ఖండిస్తాను. ఎందుకంటే బిడ్డల్ని వేరువేరుగా హ్యాట్స్ ఆఫ్ ఆ తల్లికి, ఆ చెల్లెమ్మకి. నిర్మల తన బిడ్డల్ని సవతి తల్లి ప్రేమ అనేది ఆ బిడ్డలకు ఏనాడు కనపరచలేదు. చాలా రోజుల దాకా ఈ తల్లి మా తల్లి కాదని ఆ బిడ్డలకు తెలియదు. అంత బ్రహ్మాండంగా పెంచింది పిల్లల్ని. ముగ్గురు పిల్లలు తన బిడ్డలే అనుకుంటారు. చాలా మందికి కూడా తెలియదు. పిల్లలకు వచ్చి పైకి వచ్చేదాకా కూడా చాలా మందికి బయట ఈవిడని చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విష్ణు గాని, లక్ష్మి గాని. ఆవిడ కూడా అంత ప్రేమగా ఎక్కడ సవతి తల్లి ప్రేమ అనేది చూపించకుండా చేసింది. ఎందుకంటే తన అక్కే, ఎవరో కాదు, చనిపోయి తన అక్కే. సో సొంత బిడ్డలాగా చూసుకుంటే ఎక్కడా లేదు. ఇవాళ అనవసరంగా పక్షపాతం చూపించారా అని మాట్లాడతారు, కానీ పక్షపాతం చూపించారా అనే మాట వస్తే ఆవిడికి నింద. ఆవిడకి ఆ నింద రాకూడదు. ఇప్పుడు ఆవిడ నిజంగా తలుచుకున్న సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో వీళ్ళు క్లెయిమ్ చేయగలిగేది ఏం లేదు కదా. ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావు కదా. కానీ బట్ నిర్మల్ గారు కానీ గట్టిగా నిలబడితే మనోజ్కి ఆస్తి వస్తుందని చెప్పి లీగల్ గా మాట్లాడుతున్నారు. నిర్మల పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ ఇవ్వచ్చు. ఇప్పుడు భర్తగా భార్య పేరు మీద కొన్ని రాసి ఉంటాడు కదా, సో ఆవిడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. అంతే తప్పితే ఉంది. ఇప్పుడు అదే అలాంటి ఏ సెటిల్ అవుతుంది, నీకు ఎందుకురా, నాది ఇస్తాను నీకు పో అని అనొచ్చు. లేకపోతే మోహన్ బాబు కూడా, మోహన్ బాబు పలుకులు ఎంత గుంటదో, మాట అన్నాడని ఈ వెంటర్లేదని కోపమే. కానీ రేపు వాడే వచ్చి జరిగిపోయింది, నాన్న సారీ నాన్న, నాకు ఇది కావాలి, నాకు అది దొరుకుతున్నా, నాకు ఇది కావాలి, నేను ఇది అడిగితే ఇది వస్తే నేను ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను, కనుక నాకు ఇది కావాలి
అని అడిగితే మోహన్ బాబు మొహమ్మద్ విల్ బి ది ఫస్ట్ పర్సన్, ఓకేరా ఇదే కదా నీకు కావాలి, ఓకే అనుకో అనేసే క్యారెక్టరే కానీ మొండితనంగా నేను అన్నాను ఇవ్వను నువ్వెవడు అనే బాపత్ కాదు. అది కాదులేండి, అది మనందరికీ తెలుసు. నేను అన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు, లేకపోతే కటువుగా ఉండొచ్చు, కోపంలాగా కనిపించవచ్చు, బట్ వాట్ ఈజ్ మోహన్ బాబు ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీ అందరికీ. అది ఉన్నది అనుకోండి, అది ఉన్నది. బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞత కూడా పనిచేయలేదా? ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్డు ఎక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్ లో నిజంగా ఎక్కడ బ్యాలెన్స్ ఫస్ట్ డే మోహన్ బాబు తోటి ఈ మాట, ఈ విషయం తెలియని మాట్లాడిన మాట చెప్తాను మీకు అర్థమవుద్ది. అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది, ఫస్ట్ అవగాహన ఏంటి ఈ గొడవ ఏంటి అని అంటే, ఏం చేయనురా, ఎక్కడ ఎంత చేశారు, ఏం చేశారు, తక్కువ చేశారు వీళ్ళకి, ఇది ఏం చేయాలి, ఎక్కడదా ఇంకెన్ని చూడాలో నేను, ఈ ప్రారంధమానాల 3 ఉంటాయి కదా, తల్లిదండ్రులు చేసిన పాపము, లేకపోతే నువ్వు చేసిన పాపము, కర్మ సిద్ధాంతము, లేకపోతే ప్రారంధము అంటారు కదా అని ఆ 3 చెప్పి, ప్రారంధ దశ 3 చెప్పి, 3 ఏదిరా నా తండ్రులు చేయలేదు, నాకే అన్యాయం చేసి నాకు తప్పు చేశారు నేను అంటలేదు, నేను మరి కర్మ ఏం చేశాను నేనేమో నాకు తెలిసి చేయలేదు, ఇది ప్రారంధం అనుకోవాలా కర్మ అనుకోవాలా, ఏం చేయాలరా ఏం చేయాలి అలా ఇది అసలు బాధపడి ఇది జరిగిన రోజు మొదటి రోజు మోహన్ బాబు బాధ ఇది గుండె బాధపడిపో మాట్లాడు, ఏం చేయాలరా ఏంట్రా ఇంకెన్ని ఫేస్ చేయాలరా నేను ఇలాంటి అన్నాడు. నాకు కంపల్సరీ ఏంటన్నా నువ్వు అలా మాట్లాడు, నువ్వు ఫేస్ చేయాల్సింది నువ్వు అలా మాట్లాడబాక, అసలు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను నేను. అవును, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లు వరకు వస్తే కనుక జల్పల్లంతా బౌన్సర్లు, పోలీసులు, అసలు మోహన్ బాబు గారు ఎక్కడున్నారో కూడా చాలా మందికి తెలియదు మొన్నటి వరకు. రిమెంబర్ దట్ పాయింట్. అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడంటే కారణం ఫర్దర్ డెవలప్మెంట్స్. వాడు మాట్లాడిన మాట నీ అంతు చూస్తాను, మోహన్ బాబు అంతు చూస్తానంటాము, ఇవన్నీ తన కూతురుని ఇన్వాల్వ్ చేశారు, వైఫ్ ని ఇన్వాల్వ్ చేశారు, కొట్టించారు, వాళ్ళని పెట్టి స్టాఫ్ ని పెట్టి కొట్టించలేదా? ఏమి కొట్టింది, తోపులాటలో పడిందమ్మా. తోపులాటలో ఇప్పుడు బౌన్సర్స్ ఒకళ్ళొకళ్ళు అదే ఇందాక మీరు చెప్పినట్టు ఆ తోపులాటలో అమ్మాయి అక్కడే ఉంది కదా, పక్క గోడ కొట్టుకోవడం జారి పడింది. అలాగే గోరు గీచుకుంటారు, బౌన్సర్స్ గీచు, కాలు యాక్సిడెంట్ అని బిల్డప్ వీడియో చూడండి క్లీన్గా, కాలు కుంటుకుంటూ వెళ్ళాడు, బుధం మంచి చేసుకుంటూ 2 నిమిషాల్లో బయటకు వచ్చాడు, నడుచుకుంటూ గబగబని వచ్చి కారు ఎక్కాడు. పొద్దు అప్పుడే ఎన్ని చూస్తే తెలుసు. బట్ ఓకే, ఇట్స్ మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి వైపు నుంచి ఒకసారి మాట్లాడండి, ఎలా మాట్లాడతారో సార్ చూస్తాను. మాట్లాడితే కాదు, మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా. అదే మాట, మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చదివాను. మనోజ్ చాలా మంచోడు, చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అతను. నేను చూసిన మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు, చాలా హంబుల్గా మాట్లాడు, చాలా ఆప్యంగా ఉంటాడు. ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోతుంది అక్కడ. అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు, ఓకే ఇట్స్ ఫైన్, పోతే పోయింది, మనం మళ్ళీ అనే క్యారెక్టరే, పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుంటాం, ఏంటంట దీనికి అలా చాలా ఈజీగా తీసుకునే క్యారెక్టర్. ఒక ఫెయిల్యూర్ వస్తుంది. మీరు పాజిటివ్ సైడ్ చెప్తున్నారు, నేను పాజిటివ్ సైడ్ అడగట్లే, మీరు పాజిటివ్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తి, వాళ్ళు చిన్నతనం నుంచి చూసిన మనిషి మీరు. సో మీకు అది కాదు, ఇప్పుడు మీరు మాట్లాడవలసి వచ్చి మనోజ్ తరఫునే మీరు మాట్లాడాల్సి వచ్చి, అప్పుడు మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గురించి కానీ ఏం మాట్లాడతారు? ఎందుకంటే మొన్న కూడా లక్ష్మీ ప్రసన్న వచ్చింది మనోజ్ని సపోర్ట్ చేయడానికే వచ్చింది అన్నది కూడా వినిపించింది. నేను మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే మనో విషయంలో మోహన్ బాబు తోటి అయినా సార్ ఏమైతే ఏమని, ఎంత చెడ్డా నీ కొడుకు, నీ పేరు నిలబెట్టేవాడే, నీ పేరు చెడగొట్టేవాడు కాదు. మీరు పెద్ద తరగానే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నది, మీరు మనోజ్ పక్కన నిలబడితే మీకు మోహన్ బాబు గారి దగ్గర, మనోజ్ మంచి విష్ణు దగ్గర కనపడుతున్న తప్పులేంటి? మీరు మనోజ్ అయిస్తో చూసి చెప్పాలి. మీ గ్లాసెస్ కనపడు తప్పులు అంటే విష్ణు దగ్గర కనపడుతున్న తప్పు ఏంటంటే, మనోజ్ దృష్టిలో పక్కన ఉంచుంటే, విష్ణు నువ్వు మా నాన్న పేరు ఒకటి ఉంది మధ్యలో, నాన్న పేరు ఉంది, వాడు తప్పు చేసినా తమ్ముడు కనుక నీకన్నా చిన్నోడు ఒకవేళ తప్పుగా మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాల్సింది పోయి నువ్వు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు.
తండ్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వాడిని కొడతానంటావు కానీ వాడి మీద చేయి చేసుకుంటానంటావు కానీ కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అట్ యువర్ మిస్టేక్, నువ్వు మిస్టేక్ అది. వాడు ఒకవేళ నీకన్నా తమ్ముడు చిన్నవాడు తప్పే చేశాడు అనుకో, నాన్న దగ్గర నాన్న వాడు ఇలా అంటున్నాడు నువ్వు సెటిల్ చేసుకున్నా అంటే నాన్న గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇద్దరు బిడ్డలు నాన్న గౌరవం ఇచ్చే ఆ టైంలో ఇద్దరు నాన్న గీతకేస్తే తీరు. అలాంటి నువ్వు నాన్న గీతకిసాడు, నువ్వు నాన్న వెళ్ళి కొట్టమన్నాడా? నువ్వు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టబెట్టి ఇంటికి వెళ్ళి రాద్దంత చేయటం ఏంటి? నువ్వు తప్పు చేస్తున్నావు. మోహన్ బాబు అన్న ఆనాడు ఆ పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించి ఉండాల్సింది విష్ణుని. నువ్వు ఖండించకపోవటమే ఇంతవరకు రావడం కారణం. నువ్వు చేసిన ఆ తప్పు ఇప్పటికైనా ఖండించు, ఈ విషయాలు ఖండించి చెయ్యి. నిర్మల్ గారి వైపు నుంచి తప్పేంటి? నిర్మల్ గారి వైపు నుంచి తప్పు ఏంటంటే ఆ అమ్మాయి ఆ తల్లి కొడుకునే తన కడుపును పుట్టిన కొడుకును కాదనాలా. మీకు తెలుసు, నేను నిజం చెప్తున్నాను సోదర, విష్ణుని మనోజ్ కన్నా ఎక్కువ ప్రేమించింది ఆవిడ. ఇద్దరు బిడ్డలు తన కడుపును పుట్టిన మనోజ్ కన్నా విష్ణు అంటే చాలా ఇష్టపడేది, చాలా ఇష్టం. అనేక చదువులు వాడు కరెక్ట్గా ఎంత పక్కగా చేస్తాడు, ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తాడు. విష్ణువు చెప్పు అన్న, విష్ణువు చెప్తే కరెక్ట్గా చేస్తాడు. కొన్ని విషయాల్లో ఏదైనా అంటే విష్ణుతో చెప్పు, కరెక్ట్ హ్యాండిల్ చేస్తాడు. అంత విష్ణువుని అంతగా లైక్ చేసింది ఆవిడ. అక్క కొడుకే కదా, తన కడుపును పుట్టిన కొడుకు కన్నా ఎక్కువ ప్రేమించింది, ఎక్కువ వాడిని సమర్థుడని. ఆ మేరకు మరి మనోజ్ చిన్నబోలేదా? చిన్నబోల అంటే అప్పటికి ఇంత ఇన్ని గొడవలు లేవు కదా. కరెక్ట్ సరదాగా నీకు వాడే ఇష్టం లేదు, నేను నీ గడుపు సరదాగా అంటే సీరియస్నెస్ గా లేదు. సో మీకు కనిపించే మిస్టేక్స్ విష్ణు వైపు నుంచి తను వెళ్ళి కొట్టడం అని తప్పు, పెద్ద తప్పు. అక్కడే మోహన్ బాబు గారు ఖండించకుండా ఊరుకోవడం రెండో తప్పు. మోహన్ బాబు గారి వైపు తప్పు. మరి ఈ రెండు వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకుంటారు? కరెక్ట్ చేసుకోకపోతే కరెక్ట్ చేసుకుంటే అసలు ఇది గొడవ కాదు కదా. ఇప్పుడు ఇవి ఎలా కరెక్ట్ అవుతాయని మీ వాళ్ళ కుటుంబం గురించి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందంటే ఓన్లీ నిర్మల అమ్మాయి కరెక్ట్ చేయగలదు, ఓన్లీ తనే. ఎందుకు మోహన్ బాబు కూడా నిర్మల మాటని కాదండి, ఎందుకంటే ఈ వయసులో ఆఖరికి ఏముందరు, అందుకే 2-3 సందర్భాలు ఎదురు ఏముందరా పాప కష్టపడింది, సుఖపడింది అన్నీ ఉన్నాయి, ఇక తనకు కావాల్సింది ఏముందరా, ఏం చేయాలి, వాట్ ఎవర్ షీ లైక్స్ లెట్ హర్ ఎంజాయ్ అన్నట్టు చేయాలి తప్పితే గోట్లేదు. తనకి ఏం కావాలో తను ఏం చేసుకుంటూ పోవటం మీద అని అన్నాడు ఒక సందర్భం. ఏదో తను అడిగింది ఏదో అంటే దాని మీద చేసుకొని ఇంకేముంది లైఫ్లో ఈ వయసులో. మనకైతే మనం వేరే ఉంటాయి, ఏముంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఒక ఆంతరంగిక వ్యక్తిగా మోహన్ బాబు గారి కుటుంబానికి మంచి చెడు తెలిసిన మనిషిగా, పోలీసులు కాదు, కోర్టులు కాదు, ఏమీ కాదు, దీనికి ఫైనల్ కాల్ నిర్మల్ గారిదే అని చెప్తారు మీరు. నిర్మల్ గారు మోహన్ బాబు గారిని ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి, గొడవలు వద్దు, ఇదో వాడు నష్టపోయాడు, ఏమైనా మన బిడ్డే కదా, నష్టపోయాడు, వాడు ఏదో బాగుపడటానికి కావాలన్నాడు, ఇచ్చేయండి. అది అడగడం కరెక్టేనా మనోజ్? అడగటం కరెక్ట్ కాదు, కానీ పరిస్థితులు బట్టి అడుగుతున్నాడు. కాదు కరెక్టేనా అంటే నిజమేనా అడగడం అన్నది? నిజమే. నేను ఆస్తుల కోసం కాదు, నేను పోరాటం అని పిచ్చి మాటలు. కానీ ఆ ఏది అడుగుతున్నాడు, దీనికోసం నేను నష్టపోయాను అడుగుతున్నా, అలా అనకపోవచ్చు. కానీ నాది నాకు ఇమ్మను, లేకపోతే నాది నాకు అంటాను, ఇదేం లేదు అక్కడ, అన్ని మోహన్ బాబుదే. నాది నాకు అంటాను, తాతల ముందు ఏం కాదు కదా అది. నాది అంటే నాన్న ఇచ్చింది పుచ్చుకోవాలి, స్వయం సంపార్జితం, స్వార్జితం, అది ఇచ్చింది పుచ్చుకోవాలి తప్పితే నాది నాకు అంటానికి ఏమి లేదు అక్కడ. కాకపోతే ఒక స్వతంత్రంగా బిడ్డగా నాకు ఇవ్వండి, ఇచ్చాను కదరా పోడు, ఏదో నేను వ్యాపారం క్యారెక్టర్స్ దెబ్బతిందో ఏదో అనవసరం, అది ఇచ్చారు ఓకే, నాకు కాదు ఇప్పుడు ఇది కావాలి, నేను ఇది చేసుకుంటాను. అయితే ప్రస్తుతానికి మొత్తం అంతా మీరు తీసుకెళ్లి నిర్మల్ గారి చేతిలోనే పెట్టారు. పెడితే జరిగిపోతుంది నా ఉద్దేశం. ఆవిడ చేతి ఉద్దేశం కాదండి, ఉద్దేశం నాకు ఉంటుంది, మా కెమెరామెన్ కూడా చెప్తాడు. ఉద్దేశం కాదు, మీరు మాట్లాడేటప్పుడు అంత పక్కాగానే ఉంటుంది. అది పక్కాగా చెప్తాను, నిర్మల్ గారి చేతిలో పెడితే సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి వాతావరణం ఏమైనా అక్కడ ఏర్పడుతుందా? ఏర్పడుతుంది, అందుకని 2 రోజులు అన్ని సెటిల్ అవుతాయి అంటుంది. అలాంటి వాతావరణం ఏర్పడుతుంది, భగవంతుడి దయ వల్ల అదే జరుగుతుంది. పొద్దున్నే కూడా మాట్లాడాను, పొద్దున్నే కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ దిశగా. పొద్దున్నే కూడా మోహన్ బాబుతో మాట్లాడాను, నేను మార్నింగ్ మాట్లాడాను. చెప్పాడు, ఒకటే అడిగాడు నన్ను, ఏరా ఇప్పుడు నేను పోలీసులు వచ్చి తీసుకెళ్ళమంటున్నాను, తప్ప రైటా అన్నాడు. మోహన్ బాబు అంతు చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత వాడి కొడుకైనా ఇంకొకడైనా ఇంటి నుంచి పంపించేట్టు కరెక్ట్ అన్నాయి అన్నాను. కరెక్ట్, నువ్వు చేస్తే తప్పు లేదు దాంట్లో. ఎప్పుడైతే మరి మీది తప్పు ఉంది ఇక్కడ కాదు, బిడ్డ నేను నా వైపు నుంచి మీరు మీ వైపు నుంచి ఇందాక చెప్పింది క్లారిటీ ఏంటి, ఎవరైనా సరే
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.